హాయ్ హలో నమస్తే. ఈరోజైతే నేను ఎండు చేపల పులుసు పెడుతున్నాను వంకాయ వేసి. ఆ వంకాయ వేసి పెడితే చాలా బాగుంటుందన్నమాట. నెల్లూరు సైడ్ స్పెషల్ అనమాట ఇది. మేము ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము చేపలైతే. ముందుగా కుండ అయితే ఒకటి పెట్టేసుకున్నాను నేను. ఇందులో కొంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. ఈ ఉల్లిపాయలు అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి మంచిగా. ఎండు చేపల కర్రీలోకి కొంచెం మనము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఎప్పుడైనా కానీ చేపల కూరకి. ఇదైనా అంతే, కొంచెం ఆయిల్ అయితే పడుతుందన్నమాట. ఇలాగా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నెక్స్ట్ అయితే 2 టమాటాలు వేసుకుంటున్నాను నేను. ఇవి పెద్ద పెద్ద టమాటాలు అనమాట, 2 తీసుకున్నాను. మీ దగ్గర చిన్న చిన్నవి కనుక ఉంటే 3 టమాటాలు అయితే వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకొని కొంచెం మెత్తపడ్డ తర్వాత ఇందులో అయితే కల్లుప్పు వేస్తున్నాను నేను. కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కల్లుప్పే యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఇలా కలిపి టమాటా అంతా ఉడికి బాగా ఇలా నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు కారం అయితే వేసుకోవాలన్నమాట. 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నేను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇలా దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడైతే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నవి అవైతే ఇందులో వేసుకుంటున్నాను. వంకాయ అనేది మనకి లేతగా ఉంటేనే బాగుంటుంది కూర అయితే. మరీ ఎక్కువ పెద్ద ముక్కలు వేయకూడదు, మరీ చిన్న ముక్కలు వేయకూడదు అనమాట. మీడియంగా చిన్న చిన్నగా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత అయితే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అది పిసికి ఆ పులుసు అయితే ఇందులో పోసుకున్నాను అనమాట. పులుసు మనకి ఎంత కావాలో అంత టేస్ట్ చూసుకొని వేసుకోవాలన్నమాట. వంకాయ అంతా ఉడుకుతుంది, ఒక 80% అయిపోయింది అనగా ఇప్పుడు చేపలు అయితే ముందు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ చేపలు అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఉడికితే మనకి చేప అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. చూసారా కర్రీ అనేది మనకి ఎంత థిక్గా అనిపిస్తుందో. ఇది ఆరిందంటే మనకి కర్రీ కూడా ఇంకా కొంచెము బాగా థిక్గా ఉంటుంది. ఫైనల్గా అయితే ఇలా ఆరిపోయిన తర్వాత కూర అయితే ఇలా ఉందన్నమాట. సూపర్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరి దగ్గరైనా ఎండు చేపలు ఉంటే ట్రై చేయండి. ఎవరికైనా వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.